ఈ రోజు మా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మరియు అంతర్గాం మండలాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరినీ అంటే సర్పంచులు మొదలుకొని గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు అందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఒక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేటందుకు 5 మంత్రులు వస్తున్నారు. ఇంతకుముందే నేను చెప్పిన ఈ ఎత్తిపోతల పథకం ఏదైతుందో దాదాపు 90% వర్క్స్ కూడా కేసీఆర్ గారి హయాంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ మాత్రమే. వీళ్ళు కేవలం 10% దాన్ని కంప్లీట్ చేసి రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తారు. మంది కుట్టిన బిడ్డలు మాయని చెప్పుకోవడానికి వస్తారు. అంతకుమించి ఏమీ లేదు. గా మాత్రం దానికి ముందస్తు అరెస్ట్ చేసేందుకు నాకైతే అర్థమైతే లేదు. చేసుకోరు మీరు, ఇక అలవాటే కదా. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 50-60 వేల ఉద్యోగాల్ని కూడా మీ ఖాతాలో వేసుకుర్రు. ఇవాళ ఇది కూడా వేసుకుంటుర్రు. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? అంటే నిరసన అనేది వ్యక్తం చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు ఇలా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది మనం ఏమన్నా డిక్టేటర్షిప్ లో ఉన్నామా, అథారిటేరియన్ రూల్లో ఉన్నామా, ఏమన్నా నియంతృత్వ పరిపాలనలో ఉన్నామా, లేకపోతే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఎందుకంత భయం అండి రేవంత్ రెడ్డి గారు మీకు? ఎందుకంత భయం మక్కన్ సింగ్ గారు మీకు? బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేయాల్సినటువంటి కర్మ ఎందుకు మీకు? చాతనైతే దమ్ముంటే వాళ్ళని అలో చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ముందస్తు భాగంగా? ఇటువంటి ప్రజా వ్యతిరేక పనులు చేస్తే కర్రు కాల్చి అదే ప్రజలు వాత పెడతారు. మీకు యాద పెట్టుకోండి.